నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్సీ క్యాండిల్స్. నేను మీ సుమ. ఇవాళ నేను క్యాండిల్స్ గురించి రోజు మనం ఒక లాంగ్ వీడియో చేసుకుంటున్నాం. క్యాండిల్స్ రకరకాలు అంటే క్యాండిల్స్ తయారు చేయడం కానీ, లేకుంటే వాటిలో ఉండే ఈ ప్రాబ్లమ్స్ కానీ, లేకుంటే వాటిలో అసలు ఎలాంటివి ఏమేమి ఉంటాయి ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా. అలాగే ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే, ఆల్రెడీ మనము క్యాండిల్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేసాం. మార్కెటింగ్ గురించి చేసాము, అండ్ బిజినెస్ ఎలా చేయాలి, ప్రైజింగ్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే, మనం నిజంగా క్యాండిల్ బిజినెస్ని ఫాస్ట్గా గ్రో చేయగలమా లేదా, అంటే గ్రోత్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఏ గ్రోత్ ఎలా ఉంటుంది అంటే, మీరు కన్సిస్టెంట్గా వర్క్ చేశారనుకోండి, అంటే లైక్ డైలీ వీడియోస్ చేయడము, వాటిని పోస్ట్ చేయడము, వాటిని ప్రమోట్ చేసుకోవడము, ఇలాంటివన్నీ మీరు కన్సిస్టెంట్గా చేశారనుకోండి, డెఫినెట్గా గ్రోత్ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే ఈరోజే పెట్టేసి రేపే నాకు ఆర్డర్స్ వచ్చేయాలి, లేదంటే వితిన్ 1 monthలోనే ఆర్డర్స్ వచ్చేయాలంటే మీ సర్కిల్ని బట్టి కూడా డిసైడ్ అవుతుందన్నమాట. ఎలా చెప్పాలి అంటే, మీకు ఎక్కువ సర్కిల్ ఉంది, లేదంటే మీరు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు, లేదా మీరు కాలేజ్ గోయింగ్ గర్ల్, లేదా కాలేజ్ గోయింగ్ పర్సన్, లేదంటే ఆఫీస్ వెళ్తున్నారు, మీకు సర్కిల్ ఎక్కువ ఉందనుకోండి, మీరు స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ డే నుంచే మనం ఎక్కువ మందికి చెప్తుంటాం అనమాట. అంటే మేము ఇలా క్యాండిల్స్ చేస్తున్నాము, సో ఇలా సెంటెడ్ క్యాండిల్స్, సో ఒక చిన్న క్యాటలాగ్ లాగా తయారు చేసుకోండి. అది మనం ఎక్కువ మందికి చూపించడం వల్ల ఏంటంటే శాంపుల్ ప్రోడక్ట్స్ ఇస్తాం కదా, ఇలాగా మనకి బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్క లేదు, నేను కాలేజ్ కాదు, వర్కింగ్ అంటే హౌస్ వైఫ్ని, మరి నేను ఎలా అక్క, నాకు ఎలా ఇదవుతుంది అంటారా? అప్పుడు మీరేం చేస్తారంటే, మీరు డైలీ కన్సిస్టెంట్గా వీడియోస్ చేయండి, లేదంటే ఫొటోస్ అయినా తీసుకోండి మీరు చేసే వర్క్ని. తర్వాత దాన్ని సోషల్ మీడియాస్ చాలా ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, వీటిలో పోస్ట్ చేయండి. అండ్ వాట్సాప్లో మీకు కొంత గ్రూప్ ఉంటుంది కదా, వాట్సాప్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు మీ ఫ్రెండ్స్ని, మీ రిలేటివ్స్ని వీళ్ళని రిక్వెస్ట్ చేయండి, లైక్ నేను ఇలా చేస్తున్నాను, సో మీరు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీరు ఇలా వేరే వేరే వాళ్ళకి సజెస్ట్ చేయండి ఇలాగా అని చెప్పి వాళ్ళకి కొన్ని ఫ్రీ శాంపిల్స్ ఆల్రెడీ ఇచ్చి పెట్టండి. లైక్ ఇదిగోండి నా ఫ్రీ శాంపిల్స్, సో మీరు ఎవరికైనా ఇవ్వాలంటే వాళ్ళకి ఇవ్వండి, సో ఇది మీరు ఎవరికైనా ఇవ్వండి, సో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి, నాకు చెప్పండి. ఇలాగా మీరు మీ ఫ్రెండ్స్ని అట్లీస్ట్ మనకు ఒక 10 members అయితే హెల్ప్ చేస్తారు కదా స్టార్టింగ్లో. ఆ 10 members నుంచి వెళ్ళిన పాజిటివ్ టాక్ కానీ ఏదైనా కానీ అది 10 మందికి ఇంకో 10 మంది చెప్తారు. సో వాళ్ళకి మీ ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, వాళ్ళు ఇంకొక 10 అంటే సో ఇలా పెరుగుతూ పోతుంది అనమాట. అండ్ మనం సోషల్ మీడియాలో పెడుతుంటాం కాబట్టి డైలీ ఒకటి యూనిక్గా ట్రై చేయండి. మీరు చెప్పండి దీన్ని ఎలా చేస్తున్నాం ఏంటి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనుకోండి, డెఫినెట్గా కొంత రీచ్ అయితే వస్తుంది. ఈ రీచ్ వచ్చిన తర్వాత కొన్ని రోజులకు మాత్రం డెఫినెట్గా ఈ లోపలే మీకు వర్క్ అయితే స్టార్ట్ చేయండి. హరీబరీగా చేయొద్దు, ఏ వర్క్ చేసినా కూడా చాలా నీట్గా చేయండి. అండ్ ఏ ప్రోడక్ట్ మన దగ్గర నుంచి బయట వెళ్ళి వేరే వాళ్ళు తీసుకుంటున్నారంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి 100% పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావాలి. లైక్ ఇక్కడ నుంచి తీసుకున్నాను క్యాండిల్స్, ఇక్కడ నుంచి నాకు బాగుంది, ఇలాంటి ఫీడ్బ్యాక్ వచ్చేటట్లు చూసుకోండి అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇది కొంచెము క్యాండిల్స్ మేకింగ్ అనేది కూడా కొంచెం క్లమ్జీ పని అనమాట. అంటే అది కింద పడడం, లేకుంటే వ్యాక్స్ అనేది అంటుకుపోవడం, ఇలాంటి కొన్ని ఉంటాయి. బట్ ఏంటంటే మీరు కొంచెం ఓపిక్గా చేయండి. అండ్ ఒక్కొక్కసారి ఫస్ట్ టైమే క్యాండిల్ తయారు చేయడం రాదు, సో సెకండ్ టైం ప్రయత్నించండి, థర్డ్ టైం ప్రయత్నించండి, ఖచ్చితంగా అయితే అది సక్సెస్ అవుతుంది అనమాట. అండ్ ఇలా కన్సిస్టెంట్గా చేయడం వల్ల ఏంటంటే మనకి రీచ్ పెరుగుతుంది, మనకి గ్రోత్ వస్తుంది, ఇలా ఉంటుందన్నమాట. సో ఏదైనా కానీ మనం ఫస్ట్ పెట్టిన రోజైతే, అంటే పుట్టిన వెంటనే మనం పాలు తాగలేం, పరిగెత్తలేం కదా, సో నిదానంగా నేర్చుకుంటాం. ఇది కూడా అలాగే అనమాట. కొంచెంగా స్లోగా కన్సిస్టెంట్గా ముందు ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయండి. ఆ ప్రోడక్ట్ బాగా పోతే నెక్స్ట్ ప్రోడక్ట్ని దగ్గరికి వెళ్ళండి. అలా కాకుండా ఫస్ట్ టైమే ఒక 10 products ఇచ్చేసి కన్ఫ్యూజ్ అయిపోయి అది ఇది ఇలా కాకుండా క్లియర్గా ఉండండి. ఏదైనా కానీ రాసుకుంటూ ఉండండి అనమాట. ఇలా రాసుకోవడం వల్ల ఏంటంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది.
ఇలా రాసుకోవడం వల్ల ఏంటంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. ఆ నోట్స్లో మీరు మీ రెసిపీ రాసుకోండి. అక్క క్యాండిల్కి రెసిపీ ఏంటంటారా, క్యాండిల్స్కి కూడా రెసిపీ ఉంటుంది. మనకి ఇప్పుడు వంటలకు ఎలాగా పలానా కర్రీ చేస్తున్నాం, వంకాయ కర్రీ చేస్తున్నాం అనుకోండి, ఒక హాఫ్ కేజీ వంకాయలకి కొంచెం ఆయిల్, ఉప్పు ఎంత వేయాలి, పప్పుల పొడి ఎంత వేయాలి, ఇలాగ ఏ కర్రీకి దానికి ఒక్కొక్క రెసిపీ ఉంటుంది. దాంట్లో అటు ఇటు చేసినా కానీ అది కర్రీ బాగుండదు. ఎందుకంటే ఎక్కువ అయితే ఉన్న ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లం, కరెక్ట్ టేస్ట్ రాదు. సో క్యాండిల్స్ కూడా అంతే. ఏ క్యాండిల్ చేసినా కానీ కరెక్ట్ కన్సిస్టెంటీలో కరెక్ట్గా చేస్తే మాత్రం ఖచ్చితంగా అవుట్పుట్ బాగుంటుంది అనమాట. కాబట్టి ఈ వీడియో మాత్రం ఇంతవరకే. మీరు జాగ్రత్తగా చేసుకోండి. మీ బిజినెస్ గ్రో అవ్వాలని సంతోషంగా కోరుకుంటున్నాను. నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్.